కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ప్రభుని పాటల ద్వారా కీర్తనల ద్వారా స్తుతించాం, మహిమపరిచాం, గణపరిచాం. అలాగనే కొద్దిసేపు ప్రభు ఏ మాట్లాడని ఉన్నారో కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 3వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకున్నాం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25, 26 వచనాలు. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అది నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినది నా మీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య ఉదయకాల సమయం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. భక్తుడైన యోబు గారు అంటా ఉన్నాడు, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అది నాకు సంభవించుచు ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని యొక్క రక్షణలో కొనసాగుతున్న మనం ఏది మనకు సంభవించకూడదు అని అనుకుంటున్నామో అది మనకు సంభవిస్తూ ఉన్నది. సంభవిస్తుందని తెలిసి కూడా దాన్నే మనం అనుసరించి నడుస్తూ ఉన్నాం. భక్తుడైన యోబు గారు అంటున్నాడు, నేను ఏది సంభవించినా నేను బహుగా భయపడ్డానో అదే నాకు సంభవించినది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవించుచు ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి గల జీవితంలో కొనసాగేటప్పుడు మనం అందరం అనుకుంటుంటాం సుఖంగా మన జీవితాలు సాగిపోతున్నాయి, బాగానే ఉంటున్నాం అని అనుకుంటాం. ఏదైతే సంభవించకూడదు సంభవించిందో అప్పుడు అనుకుంటాం ఏదైతే నేను అనుకున్నానో అదే నాకు సంభవిస్తా ఉంది అని అనుకుంటున్నాం. ఈ సంభవించకూడనిది సంభవించిందని అనే వ్యక్తి ఎలాంటి వాడంటే ఎలిఫజు చెప్తాడు కింద అధ్యాయంలో 4వ వచనంలో మనం చూసినట్లయితే, అనేకులకు నీవు బుద్ధి చెప్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, నీ మాటలు త్రొట్టిలను ఆదుకొని ఉండను, కృంగిపోయిన మోకాళ్ళ కలిగిన వారిని నీవు బలపరచనివు. అయితే అప్పుడు శ్రమ నీకు కలుగుగా నీవు దుఃఖాకాంతుడవైతివి, అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని ఎలీఫజు తన స్నేహితుడు యోబు గారితో అంటా ఉన్నాడు. అయ్యా, ఇది వరకు అన్ని బాగానే ఉన్నప్పుడు నువ్వు అనేకులను ధైర్యపరిచావు, బలపరిచావు. నీకు శ్రమ సంభవించినప్పుడు నువ్వు అంటా ఉన్నావు, నేనైతే ఏదైతే అనుకున్నానో అదే నాకు సంభవించింది. నేను ఏదైతే అనుకున్నానో అదే నాకు భీతి పుట్టిస్తా ఉంది. నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమే నాకు సంభవించింది అని నువ్వు అనుకుంటున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా అని భక్తుడైన యోబు యొక్క స్నేహితుడు ఎలీఫజు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఆలోచించండి. భక్తి జీవితంలో కొనసాగేటప్పుడు ఎన్నో మాటలు ఇతరులకు మనం చెప్తూ ఉంటాం. అదే మనకు సంభవించినప్పుడు మనం యోబు గారు ఏ రీతిగా కృంగిపోయి మాట్లాడుతున్నాడు అలాగే మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ శ్రమ సంభవించింది. మనిషికి శ్రమ సంభవించినప్పుడు మనం ఏం చేయాలి అనే విషయాన్ని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఏం చేయాలంట శ్రమ సంభవించినప్పుడు. 91వ కీర్తన 15వ వచనంలో అంటాడు కదా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అని అంటాడు. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు కురికిపోయి లొంగిపోయి ఏయో మాట్లాడుకుంటాం కాదు, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. భక్తుడైన యోబు కృంగిపోయినప్పుడు ఎలీఫజు తన స్నేహితుడు అంటా ఉన్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించట్లేదా? ఎందుకు నువ్వు కృంగిపోతా ఉన్నావు? ఇది వరకు అనేకులను బలపరిచావుగా, అనేకులను ప్రోత్సహించావుగా, అనేకులను స్థిరపరిచావుగా. ఇప్పుడు నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు ఎందుకు బాధపడతా ఉన్నావు? అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, శ్రమకు వచ్చినప్పుడు నువ్వు కుంగవలసిన అవసరం లేదు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని నేను గొప్ప చేస్తాను అని అంటా ఉంది. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి?
కృంగిపోకూడదు, బాధపడిపోకూడదు, ఇతరులు బాగున్నారని ఏసి చెందకూడదు, సరుకోకూడదు, కొనుక్కోకూడదు. ఏం చేయాల్సిన పనే లేదు. మనం చేయవలసింది అలా ఒకటే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండి అతను విడిపించి గొప్ప చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. శ్రమలో మనం ఏం చేయాలి? తలపట్టుకొని కుంగిపోయి అయ్యా ఎందుకు ఇది సంభవించింది అనే ప్రసక్తి ఏమి లేదు. శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఏం చేయాలో మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. తర్వాత శ్రమ వచ్చిందంట ఆయన ఈ రీతిగా ఉన్నాడు. ఇంకో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, ఏ గ్రంథంలోనే 30:15 మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట సెలవిస్తా ఉంది. భీకరమైనది నా మీద పడెను, గాలి కొట్టివేయునట్లుగా వారు నా ప్రభావమును కొట్టివేయుదురు, మేఘము వలె నా క్షమము గతించిపోయింది. హల్లెలూయా. శ్రమ వచ్చిందంట, ఈయనకి క్షామము గతించిపోయిందంట, మేఘం వలె ఎగిరిపోయిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో శ్రమ వస్తే నువ్వు చేయవలసింది చెప్పాడు. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? క్షామం లేదు నా గృహంలో, క్షామం లేదు నా ఇంటిలో, మేఘము లేదు ఎగిరిపోతా ఉంది క్షామం. అనేక గృహాల్లో ఇదే కనపడతా ఉంది. క్షామకరంగా ఉన్నాము అని అనుకుంటున్నారు, కానీ కుటుంబాలలో క్షామం లేకుండా ఉంటా ఉంది. ఏమైనా దేవుని బిడ్డలారా, శ్రమ వచ్చినప్పుడు ఏమి చేయాలో చెప్పాడు. ఇప్పుడు క్షామం మన గృహంలో లేనప్పుడు దేవుడు ఏం చేయమని చెప్తున్నాడు? ద్వితీయోపదేశకాండము 5:29 చెప్తాడు, వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారి గుండెని ఎడమాయంతో మేలు అని అంటాడు. హల్లెలూయా. నీవు నీ ఇంటి వారు కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ గృహము క్షేమంగా ఉంటుంది, ఆ కుటుంబము క్షేమంగా ఉంటుంది, దేవుని చేత దాచబడతారు, కాచబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షేమంగా లేము మనం, ఏం చేయాలి? శ్రమ వచ్చింది, ఏం చేయాలి? దేవుడు చక్కని మాటలు ఈ ఉదయకాల సమయం మాట్లాడుతున్నాడు. ఏమంటాడు కదా 36:11 వారు ఆలకించి ఆయనను సేవించినాడు తమ దినములను క్షేమముగాను తన సంవత్సరములను సుఖముగాను వెళ్ళగొచ్చేదారు. హల్లెలూయా అంటా ఉన్నాడు దేవుడు. ఏబు గారు అంటున్నాడు, వారు ఆలకించి దేవుని మాటలు ఆయనను సేవిస్తే తమ దినాలను వారు క్షేమంగా గడుపుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఆలకించేది నువ్వు ఎప్పుడంటే నీకు ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, కార్పు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితి నీకు సంభవించినప్పుడు, అప్పుడు దేవుని మాటలు వినటానికి నువ్వు వెళ్తావు. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, వారు ఆలకించాలి, ఆయనను సేవించాలి, తమ దినాలు వారు క్షేమంగా గడుపుతారు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ ఉదయకాల సమయం క్షేమం మన గృహాల్లో లేకపోతే, క్షేమం మన వ్యక్తిగత జీవితాల్లో లేకపోతే మనం చేయవలసిన పని అదే. వారికి వారి సంతానానికి క్షేమం కలగాలంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన మాటలు వినాలి, ఆయన దినాలు క్షేమంగా మనకి ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ వచ్చింది, ఏం చేయాలి? క్షేమం లేదు, ఏం చేయాలి? తర్వాత 38వ కీర్తన 3వ వచనంలో నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరంలో విడిచిపోయాను, పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. హల్లెలూయా. ఆరోగ్యం క్షీణించిపోయిందట, ఆరోగ్యం క్షీణించిపోయింది, నా యొక్క శరీరంలో ఆరోగ్యం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? నీ శరీరంలో బలహీనత ఉంటే, నీ శరీరంలో అనారోగ్య పరిస్థితి ఉంటే, ఆరోగ్యము నీలో లేకుండా ఉంటే దేవుడు ఏం చేయాలో ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. చూడు, సామెతల గ్రంథం 7వ అధ్యాయము 3వ అధ్యాయం 7వ వచనం, నేను జ్ఞానిని కదా అనుకొని, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. హల్లెలూయా. ఆరోగ్యం లేకపోతే ఏం చేయాలట? ఏం చేయాలని దేవుడు